దేవతలను గద్దెదించిన కావ్యం వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, ఈరోజు మనం అలాంటి ఒక సంచలనాత్మక కావ్యం గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే సూతపురాణం. మొదటగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు పురాణాలు అంటే ఏమిటి? అవి కేవలం దేవుళ్ల గురించిన పవిత్రమైన కథలా, లేదా అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకోవడానికి కొందరు ఉపయోగించిన శక్తివంతమైన సాధనాలా? ఈ ప్రశ్న చాలా కీలకం, ఎందుకంటే మన చర్చంతా దీని చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు మనకు సాంప్రదాయ పురాణాలున్నాయి. అవే అధికారి కథనం, అంటే ది అఫీషియల్ స్టోరీ. ప్రతి ఒక్కరూ నమ్మాల్సింది ఇదే అని చెప్పే కథనం. మరోవైపు సూతపురాణముంది. ఇది దానికి పూర్తి వ్యతిరేకం. ఒక ప్రతికథనం, అంటే ఒక కౌంటర్ నరేటివ్. ఉన్న కథనాన్ని సవాలు చేస్తూ పుట్టిన మరో కథనం. సరే, అసలు ఈ కావ్యం ఎందుకు పుట్టింది? దాని వెనకున్న పరిస్థితులేంటి? అది అర్థం చేసుకోవాలంటే మనం కాస్త టైం ట్రావెల్ చేసి ఓ 100 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. అంటే 20వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ భారతదేశం ఎలా ఉండేదో చూడాలి. చూడండి, 1900 నాటి సమాజంలో పురాణాలంటే మనం పుస్తకాల్లో చదువుకునే కథలు మాత్రమే కాదు. అవే సామాజిక చట్టాలు, అవే రూల్ బుక్ అన్నమాట. సమాజం ఎలా నడవాలి, ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనే విషయాలన్నిటినీ అవే నిర్దేశించేవి. మరి పురాణాలు సమాజాన్ని ఎలా కంట్రోల్ చేశాయి? చాలా విధాలుగా. మొదటిది కుల వ్యవస్థ. అది దేవుడు సృష్టించింది, దాన్ని ఎవ్వరూ మార్చలేరనే బలంగా చెప్పాయి. రెండవది జ్ఞానం. వేదాలలాంటి గొప్ప విజ్ఞానాన్ని కొందరికే పరిమితం చేసి చాలామందికి అందకుండా చేశాయి. ఇక మూడవది ప్రశ్నించే తత్వాన్ని చంపేశాయి. దేవుడి నిర్ణయాన్ని ప్రశ్నిస్తే పాపమని నూరిపోశాయి. వీటన్నిటి ఫలితంగా బ్రాహ్మణ పూజారి వర్గం తమ అధికారాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మొత్తం వ్యవస్థను, ఈ నమ్మకాలన్నిటినీ కేవలం తన కలం బలంతో, తన మేధస్సుతో సవాలు చేయడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చారు. ఆయనే త్రిపురనేని రామస్వామి, ఒక మేధో తిరుగుబాటుకు నాంది పలికిన యోధుడు. ఆయనకు అప్పట్లో ఒక బిరుదుండేది, ఆంధ్ర బెర్నార్డ్ షా. ఈ ఒక్క మాట చాలు ఆయన ఆలోచనలు ఎంత పదునుగా, ఎంత ఆధునికంగా ఉండేవో అర్థం చేసుకోవడానికి. ఆయన ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1887లో ఆంధ్రాలో పుట్టారు. 1914 కల్లా ఐర్లాండ్లో బ్యారిస్టర్ అయ్యారు. అక్కడి హేతువాద భావాలు ఆయనపై చాలా ప్రభావం చూపాయి. తిరిగి వచ్చాక 1920లో శంభుకవధ అనే నాటకం రాశారు. ఇది రామాయణంలోని కుల అన్యాయాన్ని నేరుగా ప్రశ్నించిన రచన. ఇక 1925లో ఆయన మాస్టర్ పీస్ సూతపురాణం మొదటి భాగాన్ని ప్రచురించారు. ఆయన ప్రతిభకు మెచ్చి 1929లో కవిరాజు అనే బిరుదు కూడా ఇచ్చారు. చూశారా, ఒక తిరుగుబాటుదారుడు ఎలా రూపుదిద్దుకున్నాడో? ఓకే, ఇప్పటిదాకా మనం బ్యాక్గ్రౌండ్ చూశాం. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఈ సూతపురాణం ఎందుకు అంత సంచలనం సృష్టించింది? అది మనకు తెలిసిన దేవుళ్ల కథలను, పురాణ గాథలను ఎలా తలక్రిందులు చేసిందో లోతుగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే సూతపురాణమనేది 1925 నుంచి 1933 మధ్య రాసిన ఒక కావ్యం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది పురాణాల ఫార్మాట్నే వాడుకుంది. అంటే పురాణాల రూపంలోనే ఉంటూ పురాణాల్లోని కథలనే హేతుబద్ధంగా ఒక సామాజిక కోణంలో విమర్శించింది. ఇట్స్ లైక్ ముల్లును ముల్లుతోనే తీయడమన్నమాట. ఆయనే స్వయంగా తన ముందు మాటలో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ పురాణాలు వేదాలకు విరుద్ధం, నీతికి విరుద్ధం, పక్షపాతంతో నిండి ఉన్నాయి. ఈ నిజాల్ని లోకానికి చూపించడానికే ఈ సూతపురాణం రాస్తున్నాను అని. చూడండి ఎంత ధైర్యంగా తన ఉద్దేశాన్ని ప్రకటించారో. ఇక ఆయన తన దాడి ఎక్కడ మొదలుపెట్టారో తెలుసా? కాలం మీద. అవును, పురాణాలు నిర్మించిన ఆ బ్రహ్మాండమైన కాలం అనే భావననే ఆయన ముక్కలు చేశారు. సాధారణంగా మనం కృత, త్రేత, ద్వాపర, కలియుగాల గురించి వింటాం. ఇవన్నీ దేవుళ్ళు, యజ్ఞాలతో ముడిపడి ఉంటాయి. కాని కవిరాజు ఏం చేశారంటే ఆ పౌరాణిక యుగాలను పక్కనపెట్టి వాటి స్థానంలో మానవ సమాజ పరిణామాన్ని 4 దశలుగా చూపించారు. మొదటి దశలో పాలకులు లేరు, కులం లేదు. చివరి దశకు వచ్చేసరికి మంత్రాలపై గుడ్డి నమ్మకాలు, పటిష్టమైన కుల వ్యవస్థ ఏర్పడ్డాయి. అంటే దైవిక చరిత్ర స్థానంలో మానవ సామాజిక చరిత్రను ప్రతిపాదించారు. ఇక రామాయణం. ఇక్కడే అసలు సంచలనం మొదలైంది. మనం రాముడు తన భార్య కోసం చేసిన ధర్మయుద్ధంగా చూసే రామాయణాన్ని సూతపురాణం ఎలా చూపిందంటే
అది ఆర్యులు ద్రావిడుల మధ్య జరిగిన ఒక ఆధిపత్య పోరాటంగా అభివర్ణించింది. అంటే ఉత్తరాది నుండి వచ్చిన ఆర్యులు దక్షిణాదిపై చేసిన దండయాత్రకు రూపకమని వాదించింది. అంతేకాదు, పాత్రలను కూడా మార్చేశారు. మనం దేవతలు, రాక్షసులు లేదా సురులు, అసురులు అనుకునేవాళ్లని ఆయన వలస వచ్చిన ఆర్యులు స్థానిక ద్రావిడులుగా చూశారు. అంటే ఆకాశంలో జరిగిన దైవిక యుద్ధాన్ని భూమిమీద అధికారం కోసం జరిగిన మానవ సంఘర్షణగా మార్చేశారు. దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ప్రహ్లాదుడి కథ. మనం దీన్ని ఒక గొప్ప భక్తి కథగా వింటాం, కాని సూతపురాణం దీన్ని ఒక పొలిటికల్ థ్రిల్లర్లా చెబుతోంది. స్టెప్ 1 టార్గెట్: ఆర్యులను ఎదురిస్తున్న శక్తివంతమైన ద్రావిడరాజు హిరణ్యకశిపుడు. స్టెప్ 2 ఇన్ఫిల్ట్రేటర్: అతని సొంత కొడుకు ప్రహ్లాదుడి మెదడులోనే విష్ణుభక్తిని ఎక్కించడం. స్టెప్ 3 ప్లాన్: ఆ భక్తిని అడ్డం పెట్టుకుని రాజ్యంలో చిచ్చుపెట్టడం. ఫైనల్ స్టెప్ హంతకుడు: నరసింహావతారమనేది నిజానికి సింహం ముసుగు వేసుకున్న ఒక ఆర్య యోధుడు రాజును చంపడానికి వచ్చాడు. చూశారా, ఒక భక్తికథ ఒక రాజకీయ హత్యగా ఎలా మారిపోయిందో? సరే, ఇదంతా జరిగి 100 ఏళ్లవుతోంది. అయినా సరే ఈ కావ్యం గురించి మనమింకా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? దాని ప్రభావమేంటి, దాని వారసత్వమేంటో ఒకసారి చూద్దాం. 1925లో ఇది ప్రచురితమైనప్పుడు సాహిత్య వర్గాల్లో ఒక భూకంపం లాంటిది. ఆ తర్వాత 30లో 40లో సౌత్ ఇండియాలో వచ్చిన హేతువాద ఆత్మగౌరవ ఉద్యమాలకు ఇది ఒక ఆజ్యం పోసింది. ఆ ప్రభావం అక్కడితో ఆగలేదు. 70లలో వచ్చిన దానవీర శూరకర్ణ లాంటి సినిమా కూడా దీన్నుంచే స్ఫూర్తి అందింది. ఇక 2025కి దీనికి 100 ఏళ్లు. అయినా దాని ప్రభావం, దానిపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజలే కాదు, ఎందరో ప్రముఖులు కూడా ఆయన కావ్యాన్ని ప్రశంసించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి కెఆర్ నారాయణన్ ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది అన్నారు. తమిళనాడు మాజీ సీఎం అన్నాదురై అయితే మాకు పెరియార్ రామస్వామి, మీకు ఈ రామస్వామి, ఇద్దరూ సామాజిక విప్లవ యోధులే అన్నారు. గుర్రం జాషువా, కాశీనాథుని నాగేశ్వరరావు లాంటి వాళ్లైతే ఆయన్ని ఏకంగా వాల్మీకి, వ్యాసులతో పోల్చారు. ముగించే ముందు ఒక ఆఖరి ప్రశ్న. ప్రతి తరానికి కొన్ని పవిత్రమైన కథలు, కొన్ని తిరుగులేని నమ్మకాలు ఉంటాయి. త్రిపురనేని తన కాలంలోని కథలను, నమ్మకాలను ప్రశ్నించారు. మరి మన కాలంలో మనం తిరగరాయాల్సిన కథ ఏది? మన చుట్టూ ఉన్న ఏ నమ్మకాన్ని మనం ప్రశ్నించాలి? ఆలోచించాల్సిన విషయమే కదూ?